అందరికీ నమస్కారం. ఈరోజు నాగుల చవితి శుభాకాంక్షలు. ఇక శివపురాణంలో 4వ అధ్యాయం గురించి ఈరోజు చెప్పుకుందాం. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాసం ప్రతి ఒక్క మహిమల వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నందుదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమడు తెలియజేయు ఇతిహాసములు వినే కొద్దీ తనివి తీరుకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుదగిరి. జనక, కార్తీక మాసం నందు సర్వ సత్కారములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిక్కిలి ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున కానీ విష్ణాలయమునందు కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమున దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుదరు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతిలో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిసె నూనెతో కానీ విప్పు నూనెలతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపం వెలిగించి పూజించవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిక్కిలి పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నగుటే కాక అష్టైశ్వర్యాలు కలిగి శివ సన్నిధికి ఎగెదరు. ఇందుకొక కథ కలదు, వినుము. శత్రుజిత్తు కథ. పూర్వము పాంచాల దేశం పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటుకు పిప్పలాదుడను మునిపుంగుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యాలు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నాయి. నా వంశం నిలుపుటకు పుత్ర సంతానం కలగట్లేదు. దానివల్ల కృంగి కుసించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగుడు, ఓయు, కార్తీక మాసమున శివ సన్నిధి శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాల రాజా తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజుల దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతమాచరించి ప్రసాదములు ప్రజలకు పంచిపెట్టి బిడవకుండా పూర్తి నెల మొత్తం ఇలా చేసెను. తత్పర కార్యముల వల్ల ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తన దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునికి శత్రుజిత్తు అని నామకరణం చేశారు. అమిత గారాభంతో పెంచుచుండరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయవలని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్తమానుడగచు సకల శాస్త్రములను చదివి ధనుర్విద్య, కత్తి సాంబు మొదలగిన అన్నీ నేర్చుకున్నాడు. కానీ యవ్వనం రాగానే దుష్టుల సావాసన చేతన, తల్లిదండ్రుల గారాభం చేతన తన కంటిపగు స్త్రీలను బలాత్కరించెను. ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుతూ ఉండేవాడు. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు వదిలేసేవాళ్ళు. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తను చేసే పనులకు అడ్డు చెప్పు వారిని నరుకుతూ కత్తి పట్టుకొని ప్రజలకు భయకంపితులు చేయుచుండేవాడు. అటులా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ ఆడపడుచు చూచుటకు తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణి భార్య, మిగులు రూపవతి. అందచందాలను వర్ణించుట మన్మధుడికైనా సాధ్యం కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కామ వికారముతో ఆమెను సమీపించి తమ కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయనంది రానికి తీసుకొని పోయి భోగములు అనుభవించెను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారి ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచు ఉండేవారు. ఇటులా కొంతకాలం జరిగెను. ఎట్లనో కానీ ఈ సంగతి తన భర్తకు మాత్రం తెలిసిపోయి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపాలని నిశ్చయించుకున్నాడు. ఒక ఖడ్గము సంపాదించి ఆ సమయం కొరకు నిరీక్షిస్తూ ఉండేవాడు. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకొని నిర్ణయించుకున్నారు. ఇరువురికి వారి రహస్య మార్గముగా బయలుదేరి ఈ సంగతి ఎటులను పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగుకుండెను.
ఆ కామికులిద్దరూ గుడిలో కలుసుకొని కాడాలంగిన మొనర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది, దీపముండినా బాగుండు కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదల్లో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురును మహానందంలో రతిక్రీడలో సులుపుటకు వ్యుద్యుక్తులగుచుండగా అదే యదునుగా ఆమె భర్త తన మెడనున్న కత్తిని తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారవాగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలన శివదూతులు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకు, యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడ వచ్చితిరి. అంతేగా యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను సమాప్తం. వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుట ఎలా చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంతకు యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను కూడా ఈ పవిత్ర దినము అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినము తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ నశింపుపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకుపోవుటకై శివదూతలు వచ్చినారు అని చెప్పగా, ఈ సంభాషణ అంతా వినుచున్న రాకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు మేలుగా ఉన్నప్పటికీ మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలం అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలితంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చితిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటమే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్యరాహిత్యం పొందుదురు. ఇంతటితో 4వ అధ్యాయం సమాప్తం. ఓం నమ శివాయ.